కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ గతంలో హైకోర్టు ఇచ్చిన జీవో నెంబర్ 5ను గెజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే సిఐటియు నాయకురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, కార్మికులకు 5 నెలలుగా జీతాలు సరిగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే గత ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. అరెస్టు చేయడం అనేది జరిగింది. ఏ అరెస్టులు చేసినా ఎర్ర జెండా సిపిఎం సిఐటియు తలుసుకుంటే ఏ గవర్నమెంట్ అయినా దించడానికి సిద్ధం. గతంలో కేసీఆర్కి అయితే ఎట్లయితే పట్టిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికీ కార్మికులకు 4 నెలలు 5 నెలలు జీతాలు కావస్తున్నాయి. మరి నేను మంచిగా చేస్తున్నా, మైకు దగ్గర పెట్టిండంటే మరి మొత్తం ఒరగబెట్టినా అని చెప్పి చెప్తుండి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మరి ఏం ఒరగబెట్టినవు? ఒకప్పుడు ప్రజాపాలన మొత్తం మంది ఎవరికి సమస్యలున్నా రావచ్చు, సచివాలయంలో చెప్పచ్చు అని చెప్పినవు. ఇప్పుడు ఏడుంది? మాకు సమస్యలు ఉన్నాయి, మేము వచ్చి చెప్పుకుంటామని చెప్పి కార్మికులు వస్తుంటే నువ్వు ముందస్తు అరెస్టు చేపిస్తున్నావు. అరెస్టులకు కాదు, ఈ అరెస్టులు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు, తూటాలు కొత్త కాదు. ఖచ్చితంగా నీ ఎంట పడతాం. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నా.